రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించాడంటూ మహిళ ఆరోపించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన బాధితురాలు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎన్నికల్లో గెలుపొందిన సమయంలో విషెస్ చెప్తూ టెలిగ్రామ్ యాప్లో మెసేజ్ చేశానని చెప్పారు. ఆ 2-3 రోజులు బాగా మాట్లాడిన అరవ శ్రీధర్ తనను న్యూడ్ ఫోటోలు పంపమని అడగడం మొదలుపెట్టారని చెప్పుకొచ్చింది. చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది. నాకు పెళ్ళి 5 years అవుతుందండి. మేము విడిగా ఉంటూ 3 years అవుతుంది. విడిపోయి ఉన్నాం కానీ డివోర్స్ అవ్వలేదు కదండి, కాబట్టి కాల్ చేశారన్నమాట. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా ట్రై చేశాను నేను. త్రూ తాళ్ళూరి రామ్ అని చెప్పేసి OSD ఉన్నారు, ఆయనకి నేను మెసేజ్ చేశాను. ఆయన కూడా వాట్ ఈస్ ది ఇష్యూ అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారనమాట. అతను నన్ను బెదిరిస్తున్నప్పుడు తీసానండి. చేసిన వీడియో అయితే ఎరేటెడ్ వీడియో, కాకపోతే బలవంతంగా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా బయటపడ్డాయి. పోలీసులు రీచ్ అవ్వకుండా నేను వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ బావగారికి, ముక్క రూపానంద రెడ్డి గారికి, వాళ్ళ ఆవిడికి, వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కోడూరులో పొలిటికల్లీ యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను. ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి, ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాకులు ఇచ్చాను. 5 times నాకు అబార్షన్ అయింది. తాను భర్తకు దూరంగా ఉంటున్నానన్న విషయం తెలుసుకున్న శ్రీధర్ లైంగికంగా వేధించడం స్టార్ట్ చేశారని పేర్కొందే బాధితురాలు. తన భర్తకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేశారని, ఒప్పుకోకపోతే తన ప్రమోషన్, ట్రాన్స్ఫర్ తన చేతిలోనే ఉన్నాయంటూ బెదిరించేవారని తెలిపింది బాధితురాలు. 1.5 ఏళ్ల పాటు తనను వాడుకున్న శ్రీధర్ ప్రెగ్నెంట్ అయ్యాక బెదిరించి అబార్షన్ చేయించారని అంటుంది బాధితురాలు.